నమస్కారం ప్రజలరా. ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది నాకు. అంటే మన జగనన్నకు నచ్చదు కానీ, ఎందుకంటే సొంత చెల్లెల మీద కూడా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించాడు, ఏ విధంగా క్యారెక్టర్ గురించి మాట్లాడించాడు, ఏ విధంగా స్వయంగా భారీ బహిరంగ సభల్లో షర్మిలమ్మ కట్టుకున్నటువంటి చీర గురించి కూడా కామెంట్ చేసినటువంటి మన జగనన్నకు సరే, మనకు ఇది ఖచ్చితంగా అన్నకైతే నచ్చదు. కానీ మనం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి, మరీ ముఖ్యంగా తెలుగింటి ఆడపడుచులకు కూడా మనం ఒక్కసారి ఈ విషయాన్ని మనం తెలియజేద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, సరే మనం అంటే చేయలేకపోయినాం, చంద్రబాబు నాయుడు గారు విదేశీ మహిళలకు కూడా, విదేశీ వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు వచ్చినారో మరి ఏమో తెలియదు. మనం అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు కదా, వచ్చినా కూడా సరే ఏదో ఇట్స్ లెంతీకి వచ్చిన పంపించుంటాం. కానీ సరే, ఈ వీడియో చూద్దాం, ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ చూద్దాం. దయచేసి ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక చూద్దాం. బయట దేశం వాళ్ళు వచ్చినారు, ఏదో ఇస్తున్నాడు, సరే ఏమి ఇస్తున్నాడు, ఏంది కథ అనేది మనం చూద్దాం. జిప్పు తీశారు లోపల నుంచి, ఓకే బాగున్నది, ఏంది ఇది ఓపెన్ చేస్తున్నారయ్యా, చూడండి మీరు కూడా ప్రజలారా. ఓపెన్ చేస్తే చీరగినది, మళ్ళా ఇదైపోయింది చీరను. అంటే ఈడ చేనేత కార్మికులు మన రాష్ట్రంలో నేసినటువంటి చీరల్ని విదేశీయులకు, ఏ విధంగా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు వాళ్ళే మన దేశం వాళ్ళు కాదు, మన కట్టుబాట్లు తెలియవు, మన సాంప్రదాయాలు తెలియవు, వాళ్లకు కూడా చంద్రబాబు నాయుడు గారు చీరనిచ్చి సత్కరించడం, లేదంటే గిఫ్ట్ అనుకోండు, ఇంకోటి అనుకోండు, మా సాంప్రదాయం అనుకోండు. అంటే తెలుగు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా సరే కొత్త వాళ్ళు మహిళలు వచ్చితే వాళ్ళకు ఏదో ఒకటి, ఒక జాకెట్ పీసో లేదు 2 పళ్ళు, ఒక తమలపాకు అట్లా ఇటు తాంబూలంగా, అదే వాళ్ళు మన ఇంటికి వచ్చినారు, మన ఆడబిడ్డ అనేది ఒక దీంతో వాళ్ళు ఇచ్చినారు. సరే చూద్దాం, మనం ఇంకా ఉన్నాయి అన్నీ చూద్దాం. ఏవెవరో ఒక మళ్ళా పరిగెత్తుంది కింది నుంచినా, ఓకే పోండి పరిగండి. అంటే మన చీరల్ని మన వాళ్ళు ప్రమోట్ చేయటం వల్ల, లేకంటే మన తెలుగింటి ఆడపడుచుల సాంప్రదాయాన్ని తెలియజేస్తున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనోడు ఎప్పుడు కూడా చేయలే ఇటువంటి సాహసాలు, ఇటువంటివి మనకి ఆడబ్బా. మనం ఉండే బిజీ ఏంది, మన షెడ్యూల్ ఏంది, మన కథ ఏంది, మనం ఎన్ని గేమ్లు ఆడాలా, ఇంకా ఇచ్చినాడయా. చూడండి మీరు, 2 మహిళలకి, విదేశీయులకి ఇద్దరికి కూడా చీరలు ఇచ్చినాడు. ఓకే బాగానే ఉన్నది, థ్యాంక్ యూ చెప్పినారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఓకే బాగున్నది. అంటే మనోడంటే చీరల గురించి ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, మన తెలుగింటి ఆడపడుచుల సాంప్రదాయం ఏంది, మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం ఏంది, మహిళలు మన ఇంటికి వచ్చి అయితే మనం ఎటువంటి సాంప్రదాయాలతో మనం వాళ్ళను గౌరవించుకుంటాం అనే దాని మీద